అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. సో మీ అందరి బ్లెస్సింగ్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నేను ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు రావాలి అనుకుంటున్నాను. మీ ఆదరణ, మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఇలాగే ఉండాలి అని కోరుకుంటున్నాను. మీ అందరికీ ప్రొనౌన్సియేషన్లో చాలా డౌట్స్ ఉన్నాయి. నేను ఒక లెంతీ వీడియో చేసి పెడతాను. మీకు ఒకవేళ సడన్గా వీడియో చూస్తున్నప్పుడు దీన్ని ఇలాగైనా పలికేది అని డౌట్ వస్తే మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి ప్రొనౌన్సియేషన్ అనేది. నేను మీ వే ఆఫ్ స్లాంగ్ అంటే అసెంట్ గురించి మాట్లాడట్లేదు. ఒక వర్డ్ ప్రొనౌన్సియేషన్ గురించి మాత్రమే మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? క్లియర్ కదా ఈ పాయింట్? సో మనం కమింగ్ టు ది టుడేస్ టాపిక్. నేను ప్రీవియస్ వీడియోలో మీకు ఇచ్చినటువంటి ఛాలెంజ్ వచ్చేసరికి హెఫ్టీ అంటే అర్థం ఏమిటి, దీన్ని ఎన్ని సందర్భాల్లో వాడతాం, దీన్ని జనరల్గా మనం ఏ విధంగా వాడుతూ ఉన్నాం, ఎగ్జాంపుల్స్ ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్గా నేర్చుకుందాం. హెఫ్టీ దీన్ని ఎలా పలకాలి? హెఫ్టీ అని పలకాలి. హెఫ్టీ అంటే భారీగా లేక దృఢమైన లేదా గట్టిగా ఉండడం, ఎక్కువ అంటే ఒక పరిమాణం, బరువు, ధర లేదా శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు వాడే ఒక అడ్వాన్స్డ్ వొకాబులరీ అన్నమాట. సో దీన్ని మనం జనరల్గా బిగ్, స్ట్రాంగ్, హెవీ, బల్కీ, లార్జ్ అని వాడుతూ ఉంటాం. మనం అడ్వాన్స్డ్ లెవెల్లో అయితే హెఫ్టీ అని వాడతామన్నమాట. సో మనం దీన్ని చంకు మెదడులో హెఫ్ట్ ఈ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయడంతో పాటుగా మనం స్పెల్లింగ్ కూడా తప్పుపోకుండా రాయగలుగుతామన్నమాట. చంకు మెదడు అంటే ఎలాంటి కష్టమైన పదాన్నైనా ముక్కలుగా విడదీసిన ముక్కల్ని సిలబల్స్ అంటామన్నమాట. సో ముక్కలుగా విడదీయడం వల్ల ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాము. సో దీన్నే చంకు మెథడ్ అంటారు. చంక్స్ అంటే ముక్కలు అని అర్థం. విడదీసిన ముక్కల్ని ఏమంటాం? సిలబల్స్ అంటాం. అంటే హెఫ్టీలో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 2 సిలబల్స్ ఉన్నాయి. సో అర్థమైంది కదా. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ కోసం నేను ఇంత వివరణ ఇస్తున్నాను. సో కమింగ్ టు ది ఎగ్జాంపుల్స్. దీన్ని మనం ఎగ్జాంపుల్స్ ద్వారా హీ క్యారీడ్ ఏ హెఫ్టీ బ్యాగ్ ఆన్ హిస్ షోల్డర్. హీ క్యారీడ్ ఏ హెఫ్టీ బ్యాగ్ ఆన్ హిస్ షోల్డర్ అంటే అతను భుజంపై ఒక భారీ బరువు ఉన్న సంచిని మోసాడు. క్యారీడ్ ఈడీ వచ్చింది, పాస్ట్ టెన్స్, మోసాడు అని అర్థం అన్నమాట. షోల్డర్ అంటే తెలుసు కదా మనకి, భుజము. హెఫ్టీ అంటే తెలుసు, ఇప్పుడు నేర్చుకున్నాం, భారీగా ఉండడం, దృఢంగా ఉండడం అని అర్థం. సో అర్థమైంది కదా దీని అర్థం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. బాక్సర్ డెలివర్డ్ ఏ హెఫ్టీ పంచ్. ది బాక్సర్ డెలివర్డ్ ఏ హెఫ్టీ పంచ్. బాక్సర్ అంటే ముష్టి యుద్ధం చేసే వాళ్ళని బాక్సర్స్ అంటాం కదా. బాక్సింగ్ తెలుసు కదా మనందరికీ. సో బాక్సర్ ఒక బలమైన పంచ్ ఇచ్చాడు. ఇది కూడా పాస్ట్ టెన్స్ అన్నమాట. సో అర్థమైంది కదా మనం హెఫ్టీ అనేది ఎలాంటి సందర్భాల్లో వాడతామో. క్లియర్ కదా ఇది అందరికీ. సో కమింగ్ టు ది టుడేస్ టాపిక్. మనం అడ్వాన్స్డ్ లెవెల్లో హిందూ పేపర్లో వచ్చే కొన్ని ఎక్కువగా వాడుతూ ఉన్న కొన్ని పదాలు మనం నేర్చుకుందాం. ఫస్ట్ వర్డ్ వచ్చేసరికి ఇమిగ్రేషన్. నాతో పాటు కలిపి పలకండి. ఇమిగ్రేషన్ అని పలకాలి. దీన్ని డబల్ ఎం ఉంది కాబట్టి ఒత్తు మీ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇమిగ్రేషన్ అని పలకాలి. సో ఇమిగ్రేషన్ అంటే మనం జనరల్గా వింటూ ఉంటాం. ఏంటి? వలస రావడం, వలస వచ్చు, వలస అని అర్థం అన్నమాట. అంటే మన వాడుక భాషలో ఏం చెప్తామంటే సింపుల్గా ఒక దేశం నుండి మరో దేశానికి శాశ్వతంగా లేదా దీర్ఘకాలంగా ఉండేందుకు వెళ్ళడాన్నే ఇమిగ్రేషన్ అంటాము. అంటే వలస రావటం. అర్థమైంది కదా మనకి.
సో ఇప్పుడు మనం దీన్ని జనరల్గా మైగ్రేట్, మూవ్, గో, డిపార్ట్, అరైవ్, కమింగ్, స్టేయింగ్, లాడ్జింగ్ అని చెప్పాల్సిన సందర్భంలో అడ్వాన్స్డ్ లెవెల్లో మనం ఇమిగ్రేషన్ అని వాడుతూ ఉంటామన్నమాట. దీన్ని మనం చంకు మెథడ్లో ఇమ్మిగ్రేషన్ ఇమ్మిగ్రేషన్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ఇమిగ్రేషన్ అని పలకగలుగుతామన్నమాట. అర్థమైంది కదా. సో ఈ బాక్స్లో ఇచ్చింది చంకు మెథడ్ అండి, గుర్తుపెట్టుకోండి. సో మనం దీన్ని ఎగ్జాంపుల్ ద్వారా ఇప్పుడు చూద్దాం. ఇమిగ్రేషన్ రూల్స్ ఆర్ స్ట్రిక్ట్ ఇన్ దట్ కంట్రీ. ఇమిగ్రేషన్ రూల్స్ ఆర్ స్ట్రిక్ట్ ఇన్ దట్ కంట్రీ అంటే ఆ దేశంలో వలస నియమాలు అనేవి కఠినంగా ఉన్నాయి. మనం జనరల్గా ఇమిగ్రేషన్ అనేది న్యూస్లో వీటిలో వింటూ ఉంటాం. దేనికి రిలేటెడ్ చెప్పండి, కామెంట్ చేయండి ఈ వీడియో కింద. మన తెలుగు వాళ్ళు యూకే, యూఎస్ వెళ్ళినప్పుడు మనకి న్యూస్లో ఎక్కువగా చెప్తూ ఉంటారు ఇమిగ్రేషన్ ప్రాసెస్ అని. సో వినే ఉంటారు మీరు. సో దాని అర్థం ఇది వలస రావడం అని అర్థం అన్నమాట. ఓకేనా. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ చెక్ పాస్పోర్ట్స్ కేర్ఫుల్లీ. ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ చెక్ పాస్పోర్ట్స్ కేర్ఫుల్లీ. కేర్ఫుల్లీ అంటే జాగ్రత్తగా పరిశీలించడం అని అర్థం అన్నమాట. సో వలస అధికారులు పాస్పోర్ట్లను జాగ్రత్తగా పరిశీలిస్తారు, అంతే కదా. ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వెళ్తున్నారు అంటే వాళ్ళు ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ, వాళ్ళు అసలు ఏ పని మీద వెళ్తున్నారు అనేది కూడా ప్రతిదీ చెక్ చేసి పంపిస్తారు. ఈవెన్ మన కంట్రీకి వచ్చినా కూడా అంతే అన్నమాట. సో అర్థమైంది కదా. నేను మీకు ఒక చిన్న టెస్ట్ ఎగ్జాంపుల్ ఒక చిన్న టెస్ట్ మీకు. ఇమిగ్రేషన్ అంటే వలస రావటం అని నేనే చెప్పేశాను. మరి ఎమిగ్రేషన్ అంటే ఏంటి అనేది కామెంట్లో కామెంట్ చేయండి. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, అస్టెన్సిబ్లీ. అస్టెన్సిబ్లీ నాతో పాటు కలిపి పలకండి. అస్టెన్సిబ్లీ అంటే పైకి కనిపించేలా అని అర్థం. ఓకేనా. పైకి లేదంటే స్పష్టంగా, ప్రత్యక్షంగా, చూపుకి కనిపించేది అని అర్థం. దీన్ని మన అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే బయటకి కనిపించేది ఒకలా ఉంటుంది, కానీ వాళ్ళ మనసులో అసలు కారణం ఇంకోలా ఉంటుంది. అలాంటి సందర్భంలో మనం అడ్వాన్స్డ్ లెవెల్లో అస్టెన్సిబ్లీ అనే వర్డ్ని వాడతామన్నమాట. మనం జనరల్గా దీని ప్లేస్లో అపరెంట్లీ, సీమింగ్లీ, ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్, అలెగెడ్లీ, ప్రాబబ్లీ, విజిబ్లీ అని చెప్పాల్సిన సందర్భంలో అడ్వాన్స్ లెవెల్లో అస్టెన్సిబ్లీ అని వాడతామన్నమాట. సో మనం దీన్ని చంకు మెథడ్ ద్వారా అస్టెన్సిబ్లీ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాము. సో మనం దీన్ని ఎగ్జాంపుల్ ద్వారా హీ ఈజ్ అస్టెన్సిబ్లీ కాన్ఫిడెంట్ బట్ ఇన్సైడ్ హీ ఈజ్ నర్వస్ అంటే అతను పైకి ధైర్యంగా కనిపిస్తున్నాడు కానీ లోపల భయపడుతున్నాడు. నర్వస్ అంటే భయపడుతున్నాడు అని అర్థం అన్నమాట. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇట్ వాజ్ అస్టెన్సిబ్లీ ఫర్ రీసెర్చ్ బట్ ఇట్ ఫెల్ట్ లైక్ ఏ వెకేషన్. సో దీని అర్థం ఏంటంటే ఆ ప్రయాణం పైకి పరిశోధన కోసం వెళ్ళాము కానీ అది సెలవులాగా అనిపించింది అని అర్థం అన్నమాట. వెకేషన్ అనేది సెలవులకి మనం ఫ్యామిలీతో ట్రిప్స్ వెళ్తూ ఉంటాం కదా, దాని అర్థం అది. సో అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, కంక్లూడ్. ఎలా పలకాలి? నాతో పాటు కలిపి పలకండి. కన్క్లూడ్ అని పలకాలి. కన్క్లూడ్ అంటే ముగింపు, ముగించడం, పూర్తి చేయడం, తీర్మానించడం అని అర్థం అన్నమాట. దీన్ని మనం జనరల్గా ఫినిష్, ఎండ్, కమ్ టు అన్ ఎండ్, వైండ్ అప్, స్టాప్,
క్లోజ్, ర్యాపప్ అని చెప్పాల్సిన సందర్భంలో మనం అడ్వాన్స్డ్ లెవెల్లో కంక్లూడ్ అని వాడతామన్నమాట. సో ఇవన్నీ కూడా సినానిమ్స్ అండి. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు లిజనింగ్ కూడా మనకి చాలా ఇంపార్టెంటే కదా, ప్రాపర్ లిజనింగ్ అని కూడా. అందుకని నేను ఇవ్వట్లేదు, ఒకసారి మళ్ళీ వినండి, పర్వాలేదు. ఓకేనా, అర్థమైంది కదా. సో దీన్ని మనం చంకు మెదడులో కన్క్లూడ్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాము. మనం దీన్ని ఎగ్జాంపుల్ ద్వారా ద మీటింగ్ విల్ కంక్లూడ్ at 5 PM. ద మీటింగ్ విల్ కంక్లూడ్ at 5 PM. ఇక్కడ విల్ ఉంది అంటే ఫ్యూచర్ టెన్స్, మనకి ఫ్యూచర్ని సూచిస్తుంది. సో సమావేశం సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది అని అర్థం అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ది మూవీ కంక్లూడ్స్ విత్ ఏ హ్యాపీ ఎండింగ్. అంటే ఆ సినిమా అనేది ఒక మంచి సంతోషంతో ముగిసింది అని అర్థం అన్నమాట. సో క్లియర్గా అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, కాన్ఫ్లిక్ట్. ఎలా పలకాలి? కాన్ఫ్లిక్ట్ అని పలకాలి. కాన్ఫ్లిక్ట్ అంటే ఘర్షణ, సంఘర్షణ, పోరాటం, శత్రుత్వం, వివాదం, పోరు, విరోధం అని చెప్పాల్సిన సందర్భంలో మనం అడ్వాన్స్డ్ లెవెల్లో కాన్ఫ్లిక్ట్ అని చెప్తామన్నమాట. సో మనం దీన్ని జనరల్గా డిస్ప్యూట్, క్వారల్, డిస్అగ్రిమెంట్, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అని చెప్పాల్సిన సందర్భంలో మనం అడ్వాన్స్డ్ లెవెల్లో కాన్ఫ్లిక్ట్ అని వాడతామన్నమాట. సో దీన్ని మనం చంకు మెదడులో కాన్ఫ్లిక్ట్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం. దీన్ని మనం ఎగ్జాంపుల్ ద్వారా దేర్ వాజ్ ఏ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ టూ గ్రూప్స్. దేర్ వాజ్ ఏ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ టూ గ్రూప్స్ అంటే ఆ 2 గుంపుల మధ్య ఘర్షణ జరిగింది అని అర్థం అన్నమాట. వర్స్ కాబట్టి ఇది పాస్ట్ టెన్స్కి రిలేటెడ్. ఓకేనా. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ది స్టోరీ ఈజ్ అబౌట్ ఏ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గుడ్ అండ్ ఈవిల్. ఈవిల్ అంటే చెడు, గుడ్ అంటే మంచి. ఆ కథ అనేది మంచికి చెడుకు మధ్య జరిగిన పోరాటం గురించి అని అర్థం అన్నమాట. సో మీకు అర్థమైంది కదా, మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఆల్రెడీ మీకు ఒక ఛాలెంజ్ ఇచ్చాను, అదేంటి? ఎమిగ్రేషన్. దీన్ని మనం ఎలా పలకాలి, దీని అర్థం ఏంటి అనేది తప్పుపోయినా పర్వాలేదు, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చింది, యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ ఉంది అంటే కనుక తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి. మీరు ఈరోజే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే యూజ్ ఉంది అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి ఆశీస్సులు నాకు ఇలాగే ఉంటాయి అని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.